ఈ రోజున ఈ సమావేశానికి వచ్చినటువంటి కార్యకర్తలకి మీడియా మిత్రులకి 75వ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలో భారతదేశం అనేక సంవత్సరాలు బానిసత్వంలో ఉంది. భారత్తో పాటు ప్రపంచంలో కొన్ని దేశాలు కూడా వేరే ఒక పరాయి పాలనలో గడిపాయి. కాలక్రమేణా అనేక దేశాల యొక్క ప్రభుత్వాలు సైన్యం చేతిలో కానీ నియంతృత్వ చేతిలో ఉన్నాయి. భారతదేశం 800 సంవత్సరాలు బానిసత్వం తర్వాత కూడా ఈ దేశం ఈ రోజుకి ఈ స్థితిలో ఉందంటే కారణము భారతదేశం యొక్క రాజ్యాంగ యొక్క వ్యవస్థ. ప్రపంచంలో మనకంటే అనేక దేశాలు ముందు రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాయి. సుమారు మొదటి దేశం అయితే 1760లోనే రాజ్యాంగాన్ని తయారు చేసుకుంది. కానీ భారతదేశం యొక్క రాజ్యాంగము లేట్ అయినప్పటికీ కూడా ఈ రోజుకి ఇంత ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగ ప్రతీక కలిగిన దేశం భారతదేశం. ఈ రోజున దేశాన్ని విచ్ఛిన్నం చేసే కొన్ని శక్తులు మాట్లాడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ రోజున రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేస్తుంది. ఈ దేశంలో తెలిసి తెలియని ఒక నాయకుడు లేస్తే ఒక కాగితం, ఒక డైరీ, ఎర్ర డైరీ పట్టుకొని ఇదే భారత రాజ్యాంగం అని ప్రచారం చేస్తున్నాడు. రాజ్యాంగం అంటే ఏంటో తెలియని వ్యక్తులు. భారత రాజ్యాంగ దినోత్సవము కాంగ్రెస్ ఈ దేశాన్ని 60 ఏళ్ళు పరిపాలించినప్పటికి కూడా రాజ్యాంగం అంటే హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జీలు చదువుకుంటే రాజ్యాంగం అనుకున్నారు, లేదా ఎవరో ప్రభుత్వ అధికారుల కోసము రాజ్యాంగం అనుకున్నారు. ఈ దేశంలో సాధారణ పౌరుడు కూడా రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోకుండా దూరం చేశారు. 2015లో బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించి 125 సంవత్సరాలైన సందర్భంగా ఆ రోజున ప్రధానమంత్రి గారు సంవత్సరంలో 125 జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని పిలుపునిస్తూ 2025 నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం ఏదైతుందో ఈ రోజున యాక్చువల్గా మనము న్యాయ దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటారు. కానీ 2015 నరేంద్ర మోడీ గారు చెప్పారు ఈ రోజు నుంచి నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఆ రోజు నుంచి మనం జరుపుకుంటున్నాం. ఈ రోజుకు 75 సంవత్సరాలు పూర్తయింది. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక పవిత్ర గ్రంథంగా, ఏ విధంగా అయితే హిందువులు భగవద్గీత రామాయణము, ముస్లింలు ఖురాను, క్రిస్టియన్ బైబిల్ని ఇంట్లో పెట్టుకుంటామో రాజ్యాంగ ప్రతీక కూడా ప్రతి ఒక్కరు ఇంట్లో పెట్టుకోవాలి. రాజ్యాంగాన్ని చదవాలి. రాజ్యాంగం మనకి ఏమి ఇచ్చిందనేది చదవాలి. ఈ రోజున తెలిసి తెలియని కొద్దిమంది అనేకమైన విషయాలు మాట్లాడుతున్నారు. దాన్ని ఖండించాలంటే ముందు నాకు రాజ్యాంగం తెలియాలి. రాజ్యాంగం అనేది ఏదో చదువుకున్న వాళ్ళ కోసం పెట్టలేదు. ఈ దేశంలో సాధారణ వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ రచించారు. రాజ్యాంగం గురించి చెప్పారు. ఈ దేశంలో ప్రారంభించిన తర్వాత 2 నెలలు లేటుగా అమల్లోకి వచ్చింది. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించారు. 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. ఎందుకు వచ్చింది? 2 నెలలు లేట్ అయింది. 1930లో ఆ రోజున దేశాన్ని సంపూర్ణ స్వరాజ్యం కోసము మన జాతీయోద్యమాన్ని నడిపిస్తున్న నాయకులు ప్రకటించారు. 1930లో లాహోర్లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో 1930 జనవరి 26వ తేదీన భారతదేశం సంపూర్ణ స్వరాజ్యం కోసం అని ప్రకటించారు. దురదృష్టవశాత్తు మన స్వరాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు 1947 ఆగస్టు 14 ఈ దేశాన్ని వదిలి వెళ్ళారు. ఆ రోజున ఏ జాతీయ స్వాతంత్రం కోసం పనిచేసిన వీరులు ఉన్నారో వాళ్ళ యొక్క కోరిక మేరకు 2 నెలలు లేట్ అయినప్పటికి కూడా జనవరి 26వ తేదీ రావాలని చెప్పేసి 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఆ రోజుకుండే తేదీకి ప్రాముఖ్యతనిచ్చారు మన నాయకులు. రాజ్యాంగం మనందరికీ తెలుసు, 1950 నుంచి ఇప్పటి వరకు 106 సార్లు రాజ్యాంగ సవరణలు జరిగాయి. 1951లో మొదటి సవరణ చేశారు అంబేద్కర్ గారు ఉన్నప్పుడు. ఈ దేశంలో అప్పటికి పేద ధనిక తారతమ్యం ఉంది, కులాల మధ్యలో అంతరాలు ఉన్నాయి. కాబట్టి ఈ దేశంలో అందరికీ కూడా స్తోమతతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా ఈ దేశంలో అందరూ కూడా ప్రాథమిక హక్కుని 1951 మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా చేశారు. చివరి 106వ రాజ్యాంగ సవరణ నరేంద్ర మోడీ నేతృత్వంలో ఈ దేశంలో మహిళలకి 33% రిజర్వేషన్ చెప్తూ రాజ్యాంగ సవరణ 106వ సవరణ జరిగింది. అయితే రాజ్యాంగాన్ని రచించినప్పుడు
దీన్ని ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా దీన్ని తయారు చేయాలి. అప్పుడు ఒక వ్యక్తి రాజ్యాంగాన్ని, అతని దస్తూరి ఏదైతుందో చేతి రాత ఒక అద్భుతంగా ఉంటుంది. అతన్ని అడిగారు, రాజ్యాంగాన్ని రాస్తానని చెప్పారు. సుమారు 6 నెలల పాటు తీసుకొని మన రాజ్యాంగంలో ఉండే సుమారు 1,77,000 పదాలు, వీటిని అన్నింటినీ 6 నెలల్లో దస్తూరితోని రాశాడు. ₹1 డబ్బు తీసుకోలేదు. ఆయన ఆ రోజున ఒక కోరిక కోరాడు, రాజ్యాంగంలో ప్రతి పేజీలో నా పేరు వచ్చేటట్టుగా, రాజ్యాంగం చివరి పేజీలో మా తాతగారి పేరు రావాలని చెప్పేసి ఆ రోజున ఒక కోరిక కోరాడు. దాని అనుమతి ఇచ్చారు. ఆ విధంగా మన రాజ్యాంగము ఈ రోజున పార్లమెంట్లో ఉండే రాజ్యాంగం ఏదైతుందో స్వదస్తూరితో రాసిన రాజ్యాంగం ఈ రోజున పార్లమెంట్లో ఉంటుంది. రాజ్యాంగాన్ని రచించుకున్నాం. అంబేద్కర్ చెప్పాడు, రాజ్యాంగాన్ని రాసేటప్పుడు రాజ్యాంగం ఎంత గొప్పది అయినప్పటికీ కూడా దాన్ని అమలు చేసే వ్యక్తి సరైన వ్యక్తి లేనప్పుడు రాజ్యాంగ ఫలాలు చిట్ట వ్యక్తికి అందవు. రాజ్యాంగంలో చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని అమలు చేసే వ్యక్తి సరైన స్థానంలో ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి రాజ్యాంగ ఫలాలు అందుతాయని బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. నేను చనిపోతే నా శరీరం ఇక్కడ లేకపోవచ్చు, కానీ నేను రాసిన రాజ్యాంగం బతికుంటుందని చెప్పేసి అంబేద్కర్ గారు తన ఉపన్యాసంలో చెప్తుంటారు. రాజ్యాంగం రాసేటప్పుడు అంబేద్కర్ యొక్క దూరదృష్టి చూడండి. ఈ దేశము ఒక ప్రజాస్వామ్య దేశము, ప్రపంచంలో పెద్ద దేశము. రాబోయే రోజుల్లో దృష్టిలో ఉంచుకొని అంబేద్కర్ గారి యొక్క దూరదృష్టిని మనం ఈ రోజున అర్థం చేసుకోవాలి. ఆ రోజున 2 పదాలు అంబేద్కర్ వ్యతిరేకించారు. రాజ్యాంగం మీద అనేక చర్చలు జరిగినాయి. రాజ్యాంగం యొక్క కమిటీని వేశారు. అందులో మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. భోగాది పట్టాభి సీతారామయ్య గారు ఉన్నారు, సరోజిని నాయుడు గారు ఉన్నారు, బొబ్బిల్ రాజా గారు, రంగారావు గారు ఉన్నారు. ఇట్లా మన రాష్ట్రం నుంచి కూడా 6-7 మంది ఉన్నారు. దాంట్లో రాజ్యాంగాన్ని రచించినప్పుడు తర్వాత ముసాయిదా కమిటీ 6గురితో వేశారు. దాంట్లో ఒక చర్చ జరిగింది. ఒకతను ప్రతిపాదించాడు, ఈ దేశంలో లౌకిక పాదము, సామ్యవాదం ఈ 2 పదాలు జోడించాలని ఆ రోజున ప్రతిపాదించాడు. అంబేద్కర్ వ్యతిరేకించాడు. భారతదేశానికి ఆ 2 పదాలు అవసరం లేదు. కాలక్రమేణా ఏమైనా మార్పులు వచ్చినప్పుడైతే తర్వాత ఆలోచించుకోవచ్చు. ఆ 2 పదాలను చేర్చకూడదని చెప్పేసి ఆ రోజున అంబేద్కర్ మన భారత రాజ్యాంగంలో లౌకిక పదాన్ని తీసేశారు. కానీ 46వ రాజ్యాంగ సవరణలో ఇందిరాగాంధీ దేశంలో సెక్యులర్ లౌకిక పదాన్ని రాజ్యాంగంలో చేర్చింది. గుర్తుపెట్టుకోండి. ఏ రాజ్యాంగ నిర్మాత అంబేద్కరు ఆ పదాని వల్ల దేశానికి ఎంత ప్రమాదమో ఆ రోజున అంబేద్కర్ గ్రహించాడు. కానీ కాంగ్రెస్ కుటిల నీతి కారణంగా 40వ రాజ్యాంగ సవరణలో ఇందిరాగాంధీ మన భారత రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదాన్ని జోడించి, కాబట్టి రాజ్యాంగాన్ని కూనీ చేసింది కాంగ్రెస్ పార్టీ. 1950 నుంచి 2014 వరకు 72 సార్లు రాజ్యాంగ సవరణ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 356 అధికరణను ఉపయోగించి ఆర్టికల్ 356 90 సార్లు భారతదేశంలోని రాష్ట్రాల యొక్క అధికారాన్ని కూలదోసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తన స్వలాభం కోసం రాత్రికి 3 రోజుల ముందు 1975 ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించే ముందు 3 రోజుల ముందు రాజ్యాంగం యొక్క సవరణలు చేసింది. ఏం సవరణ చేసిందంటే ప్రధానమంత్రి మీద, రాష్ట్రపతి మీద ఏ సుప్రీంకోర్టు కూడా చర్చించడానికి వీల్లేదు. ఎందుకంటే ఎమర్జెన్సీ నిర్ణయం ఇందిరాగాంధీ తీసుకోబోతుంది కాబట్టి 41వ రాజ్యాంగ సవరణలో చేసింది. కాబట్టి రాజ్యాంగాన్ని కూనీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున రాజ్యాంగం గురించి మాట్లాడుతుంది. రాజ్యాంగంలో ఏ సమాజం కోసం అయితే రాజ్యాంగాన్ని పెట్టారో ఈ దేశంలో అందరూ కూడా అభివృద్ధి చెందాలని ఈ రోజున కాంగ్రెస్ దాన్ని వదిలేసింది. ఈ రోజున భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అభివృద్ధి యొక్క తారక మంత్రాన్ని తీసుకొని ఈ రోజున వెళ్తుంటే ప్రపంచ దేశాలకు వెళ్ళి భారతదేశం గురించి తక్కువ చేసి మాట్లాడుతూ, అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని ఈ రోజున మారుస్తున్నారని ఒక చప్పుడు ప్రచారం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో అధికారంకి వచ్చిన తర్వాత రాజ్యాంగ సవరణ 2 సార్లు చేశారు. ఒకటి జీఎస్టీ, రెండోది మహిళా రిజర్వేషన్ బిల్. 10 ఏళ్లలో రాజ్యాంగ సవరణ 2 సార్లు చేశారు మోడీ గారు. కేరళలో, బెంగాల్లో భారతీయ జనతా పార్టీ మీద రాజకీయ హత్యలు చేసి కార్యకర్తలు చంపినప్పుడు కూడా, పూర్తి స్థాయి మెజార్టీ ఉన్నప్పుడు కూడా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేయని పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రోజున కాంగ్రెస్ మాట్లాడుతుంది. కాబట్టి రాజ్యాంగాన్ని మనం అధ్యయనం చేయాలి. ప్రపంచంలో ఏ దేశానికి ఇంత గొప్ప రాజ్యాంగం లేదు. రాజ్యాంగాలు అనేక ఉన్నాయి. ప్రాథమిక హక్కులతో పాటు ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఫండమెంటల్ రైట్ గురించి మాట్లాడుతుంటారు. ప్రాథమిక విధుల గురించి ఎవరు మాట్లాడరు. మనం అందరం ప్రాథమిక విధులు నేర్చుకోవాలి. పౌరుడిగా ఈ దేశంలో మాట్లాడడానికి ఎంత హక్కు ఉందో ఈ దేశ హితం కోసము విధులను కూడా అంబేద్కర్ గారు ఆ రోజున రచించి ఇచ్చారు మనకి. ఈ రోజున దాన్ని వదిలేసాం. ఎప్పుడైతే ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్క పౌరుడు తన విధిని సక్రమంగా నిర్వహిస్తాడో భారతదేశము ఆర్థికంగా ప్రపంచంలో అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తుంది. అంబేద్కర్ గారు ఇచ్చిన సిస్టమ్ను మనం ఫాలో అవుతాయి. అందుకోసం ఈ రోజున రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటాం. ఇవాళ ఇది ఒక పండుగ.
ఇది వారోత్సవాల కింద పిలిపించింది పార్టీ. ఇది విద్యార్థులకు చెప్పాలి మన రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని, రాజ్యాంగాన్ని రాయడానికి వారు ఎన్ని కష్టాలు పడ్డారు, ఈ విషయాన్ని మన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, రాజ్యాంగంలో ఉన్న వాస్తవాలను తెలియజేయాలి. కాబట్టి ఈ రోజున 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక సంవత్సరం పాటు కార్యక్రమాలు చేయాలని పిలిపించింది. ప్రాథమిక విధులుగా అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఒక 10 పాయింట్స్ ఉన్నాయి. మనందరం కూడా సంకల్పం చేద్దాం. ఒకటి గుర్తు చేస్తాను. ఒకటి, భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి, రాజ్యాంగపు ఆదర్శాలను, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించాలి. భారత స్వాతంత్ర సంగ్రామంలో ఎవరైతే దానికోసం పనిచేశారో వాళ్ళందరినీ గౌరవించాలి, వాళ్ళందరికీ మనకు నిత్య స్మరణీయులు. భారతదేశపు సార్వభౌమత్వాన్ని, అఖండత్వాన్ని, ఏకత్వాన్ని గౌరవించాలి, దాన్ని కాపాడుకోవాలి. దేశానికి సేవ చేయడానికి ఎల్లప్పుడూ మనం ముందుండాలి. భారతదేశంలో కుల, మత, వర్గ, లింగ, వర్ణ విభేదాలు లేకుండా ప్రజలందరినీ గౌరవించాలి. సోదర భావాన్ని, సౌభ్రతత్వాన్ని పెంపొందించవలెను. స్త్రీల యొక్క గౌరవ మర్యాదలను కాపాడవలెను. భారతదేశంలో మిశ్రమ సంస్కృతి, మిశ్రమ అద్భుత వారసత్వాన్ని కాపాడుకోవాలి. ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించుకోవాలి. శాస్త్రీయ దృక్పథాన్ని, వైజ్ఞానిక విషయాలను పెంపొందించి జ్ఞానాభివృద్ధికై అందరూ కూడా పాటుపడాలి. ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆస్తుల్ని కాపాడుకోవాలి, హింసను విడనాడాలి. భారతదేశం అభివృద్ధి చెందినట్లు వ్యక్తిగతంగా, సామాజికంగా, మిశ్రమంగా దేశ యొక్క ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షిస్తూ మనందరం కూడా పాటుపడాలి. ఇది పౌరుల యొక్క విధులు ఒక 10 ఉన్నాయి. ఇది మన అన్ని చోట్ల విద్యార్థులతో కూడా సంకల్పం చేయించారు. అప్పుడే ఈ దేశంలో ఏ దేశ ప్రధానమంత్రి గారు 2014లో పార్లమెంట్లో అడుగుపెట్టే ముందు మెట్లకు నమస్కారం పెట్టి చెప్పాడు, నేను ప్రధానమంత్రిని కాదు, ప్రధాన సేవకున్నాను. గొప్ప వ్యక్తులు దేశం గురించి ఆలోచిస్తారు. ఈ రోజున మోడీ గారు చేసే పని అది. ఈ దేశంలో చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా ఈ దేశం యొక్క అభివృద్ధి ఫలాలు అందాలి. భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతమే అంత్యోదయ సిద్ధాంతం. కాబట్టి ఈ రోజున రాజీవ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చెప్పేవారు, పైన 10 రూపాయలు వదిలితే కిందికి 1 రూపాయి అందుతుందని. కానీ ఈ రోజున డీబీటీ ద్వారా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఈ రోజున చిట్ట చివరి వ్యక్తి కూడా నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. కాబట్టి మనందరం కూడా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మనందరం కూడా సంకల్పం చేద్దాం. నేను ఒక 10 మందితోని రాజ్యాంగ పుస్తకాన్ని కొనిచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టించాను. ఈరోజు మనందరం కూడా మన ఇంట్లో ఈ పుస్తకాన్ని ఒక గ్రంథంగా పెట్టుకోవటం, దీన్ని చదవాలి. చాలామంది రాజ్యాంగం చూస్తారు, దాన్ని చదవం. రాజ్యాంగాన్ని చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. సెక్షన్లు కొన్ని ఉంటాయి, అవన్నీ మనకు బాగా అర్థం కాకపోవచ్చు. కొన్ని విషయాలు ఉంటాయి దాంట్లో తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు, మన పిల్లలకు చెప్పాల్సిన విషయాలు, మన రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని. కాబట్టి ఈ రోజున సంకల్పం చేసి ఈ రాబోయే వారం రోజుల్లో కాలేజీలలో, స్కూల్స్లలో మన రాజ్యాంగం యొక్క ఈ 75వ వార్షికోత్సవ దినోత్సవ కార్యక్రమాలని మనందరం కూడా మన పరిధిలో చేద్దాం. ఏ అంబేద్కర్ గారు అయితే మన మధ్యలో ఈ రోజున లేరు. అంబేద్కర్ అనేక అవమానాలు పొందారు, కానీ అంబేద్కర్ మతం మార్చుకోలేదు. ఈ దేశం నుండి బౌద్ధాన్ని స్వీకరించారు. అంబేద్కర్ అంత గొప్ప మహనీయుడిని ఈ రోజున కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అంబేద్కర్ గురించి వాళ్ళు చెప్తుంటారు, కానీ అంబేద్కర్ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీకి నిలబడితే అతని వ్యతిరేకంగా నిలబెట్టి 2 సార్లు అంబేద్కర్ ఓటమికి కారణమైంది కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ జన్మించింది, చదువుకుంది, చనిపోయిన అన్నింటినీ కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చినాక పంచతీర్థాల పేరుతో ఈ రోజున అంబేద్కర్ యొక్క మొత్తం స్థలాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ. కాబట్టి అంబేద్కర్కి ఈ దేశంలో ఉండే వెనుకబడ్డ కులాలు ఏదైతే ఉన్నాయో, సమాజం ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేసే వ్యక్తి ఈ భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ. కాబట్టి మనందరం కూడా ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఒక సంకల్పాన్ని తీసుకొని మనందరం ముందుకెళ్ళాలని కోరుకుంటూ పూర్తి చేస్తున్నాను. జై హింద్. సేవ్ ఎ లైఫ్. డౌన్లోడ్ యూబ్లడ్ యాప్. యూబ్లడ్ ఫర్ ద న్యూ బ్లడ్.